الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده وعلى آله وأصحابه أجمعين ومن تبع بإحسان إلى يوم الدين أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. ఈరోజు విన్నటువంటి సూరాలు 52వ సూర నిన్న చెప్పుకున్నాం మనం, కానీ 56వ సూర వరకు నిన్న తరావీలో విన్నాం. ఈరోజు సూర హదీద్ నుంచి ఇమాం గారు తరావీలో వినిపించారు. సూర హదీద్ 57వ సూర, మరి ఆ తర్వాత సూర ముజాదిలా 58వ సూర, అది కూడా విన్నాము. సూరతుల్ హషర్ 59వ సూర, అది కూడా విన్నాము. 60వ సూర సూర ముమ్తహినా, అది కూడా విన్నాము. తర్వాత 61వ సూర సూరతు సఫ్, అది విన్నాము. 62వ సూర సూర జుమా, అది కూడా విన్నాము. 63వ సూర సూర మునాఫికూన్, అది కూడా విన్నాము. 64వ సూర సూర తగాబూన్, అది కూడా విన్నాము. 65వ సూర సూర తలాక్, అది కూడా విన్నాము. 66వ సూర సూర తహ్రీమ్, అంతవరకు విన్నాము. అంటే 28 పారాలు పూర్తిగా సమాప్తమైపోయాయి. 29, 32 పారాలు మాత్రమే ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సూరాల్లో 49వ సూర సూరతుల్ హుజరాత్ అనే సూర నుంచి నేను ప్రారంభిస్తున్నాను. సూర హుజరాత్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో ఇద్దరు పెద్ద సహాబా అబూబకర్ సిద్దిక్, ఉమర్ ఫారూక్ రజియల్లాహు వారు మాట మీద ఇద్దరి శబ్దాలు పెరిగాయి. మధ్యలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఆయన కూర్చొని ఉన్నారు. బను తమీమ్ యొక్క ఒక వంశస్థుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఒక నాయకుడిని నిలబెట్టారు. నాయకుడిని నిలబెట్టే విషయంలో అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు వారు కాకా బిన్ మాబద్ని నాయకుడిగా నిలబెడితే మంచిది అన్నారు. ఉమర్ ఫారూక్ అన్నారు, లేదు అక్రా బిన్ హాబిస్ ని నిలబెడితే బాగుంటుంది అన్నారు. ఆయనేమో కాకా బిన్ మాబద్ అంటున్నారు, ఈయనేమో అక్రా బిన్ హాబిస్ అంటున్నారు. ఇద్దరి శబ్దాలు పెరిగాయి. అబూబకర్ సిద్దిక్ అన్నారు, ఉమర్, నేను ఏం మాట అన్నా, ఏ విషయం చెప్పినా, ఏ సలహా ఇచ్చినా నువ్వు ఎప్పుడు నాకు వ్యతిరేకం వస్తావేంటి? నేనేమో కాకా బిన్ మాబద్ అంటే నువ్వు అక్రా బిన్ హాబిస్ అంటావేంటి అని చెప్పి ఇద్దరు మాట పెరిగింది. ఇద్దరు వ్యక్తులు అబూబకర్ సిద్దిక్, ఉమర్ ఫారూక్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూర్చొనే ఉన్నారు. ఈలోపు జిబ్రైల్ వచ్చేసారు, ఖురాన్ యొక్క ఆయతలు తీసుకొచ్చేసారు. మరియు అన్నారు, యా అయ్యుహల్లజీన ఆమనూ లా తుకద్దిము బైన యదయిల్లాహి వ రసూలిహి. విశ్వసించిన ప్రజలారా, మీరు అల్లాహ్ మరియు ప్రవక్తకు అధిగమించకండి. అక్కడ ప్రవక్త ఉన్నారు, ఉంటుండగా మీరిద్దరు కూడా మీ మాటలను ఆయన కంటే ముందుకి వెళ్దాలని ప్రయత్నిస్తున్న మీ మాటలు అలాగున్నాయి. ఆయన ఏం చెప్తారో అని మీరు చూడలేదు. ఇద్దరు ఒకరిని మరొకరు మించాలనుకుంటున్నారు. ఇద్దరు కలిసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మెచ్చుకోవాలనుకుంటున్నారు, అల్లాహ్ని మెచ్చుకోవాలనుకుంటున్నారా? నా ప్రవక్త అక్కడ కూర్చొని ఉన్నారు కదా. ఈ ఆయతు దిగిన తర్వాత మరొక ఆయతు అల్లాహ్ అంటున్నారు, యా అయ్యుహల్లజీన ఆమనూ లా తర్ఫౌ అస్వాతకుం ఫౌక సౌతిన్ నబీ వలా తజ్అరు బిల్ ఖౌలి కజఅరి బాజికుం లిబాజిన్ అన్ తహబత అమాలుకుం వ అంతుం లా తష్ఉరూన్. విశ్వసించిన ప్రజలారా, మీ శబ్దాన్ని నా ప్రవక్త శబ్దం కంటే అధిగమించకండి, ఎక్కువ చేయకండి. మీ శబ్దాన్ని వాల్యూని పెంచకండి.
నా ప్రవక్త శబ్దం కంటే మీ శబ్దం పెంచకూడదు. ఇదే ఆయతులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి రోజే అఖద్దస్ సమాధి ఎక్కడైతే ఉందో అక్కడ ఇప్పుడు కూడా రాసి ఉంటుంది. ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు కాలంలో ఈ ఆయత్ రాయించారు. కారణం ఏమిటంటే ఒక ఇద్దరు వ్యక్తులు అక్కడ కూర్చొని వాదోపవాదనలు చేసుకుంటున్నారు, శబ్దాలు పెంచుకుంటున్నారు. అక్కడ కూర్చొని ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వచ్చారు. మీదే ఊరు అని అడిగారు. మాది ఫలానా ఊరు అంటారు. ఓహో, మీరు ఈ ఊరు వారైతే మిమ్మల్ని కొరడ దెబ్బలతో నేను కొట్టి శిక్షించేవాడిని. ఫలానా ఊరు అన్నారు కాబట్టి విడిచిపెట్టేశారు. ఖురాన్లో మీరు ఆయత్ చూడలేదా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో మీ శబ్దాలను పెంచకండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అబూబకర్ సిద్దిక్ మరియు నాకు ఉమర్కు ఇద్దరికి అల్లాహ్ అర్ష్ పైన చెప్పారు. కాబట్టి మీ శబ్దాన్ని తగ్గించండి అని చెప్పి ఆయత్ అక్కడ రాసి పెట్టారు. ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి అలైహి ఇంకా ఇతర ఇమాములు కూడా ఏకీభవిస్తూ అన్నారు, అవును ఇప్పుడు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధి దగ్గర కూడా మీ శబ్దాలని పెంచకండి. లా తర్ఫౌ అస్వాతకుం ఫౌక సౌతి నబీ. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర ఈ ఆయత్ దిగిన తర్వాత ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు వారు ఎలా మాట్లాడుతున్నారంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమర్ ఏం చెప్తున్నావు నాకు వినిపించట్లేదు, మరలా చెప్పు అని అంత నెమ్మది అయిపోయారు. తన యొక్క శబ్దం అంతా తగ్గించేశారు ప్రవక్త సమక్షంలో. సాబిత్ బిన్ ఖైస్ రజియల్లాహు అన్హు సహాబీ ఉండేవారు. ఆయన అయితే మస్జిద్కి రావడం మానేశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సాబిత్ ఏమయ్యాడు, మస్జిద్కి రావట్లేదేంటి? ఒక సహాబీ అన్నారు, ఓ ప్రవక్త మా ఇంటి పక్కనే ఉంటారు ఆయన, నేను కనుక్కొని చెప్తాను. సాబిత్ బిన్ ఖైస్ ఇంటికి వెళ్ళి అడిగాడు, సాబిత్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను ఒకసారి గుర్తు చేసుకున్నాను, నువ్వు మస్జిద్కి రావడం లేదంట అడిగారు. నేను ఎందుకు రావడం లేదంటే నా శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది. అవును, సాబిత్ బిన్ ఖైస్ ఎవరో తెలుసా? ఏ విషయమైనా మస్జిద్లో ప్రకటించాలంటే సాబిత్ బిన్ ఖైస్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేవారు, సాబిత్ ఈ ఏలాన్ చేయి, ఈ ప్రకటన చేయని. ఆ కాలంలో మైక్ లేని కాలం కాబట్టి సాబిత్ బిన్ ఖైస్ కొంచెం శబ్దం భారీగా ఉండేది, ఆయన ప్రకటించేవారు. నా శబ్దము ప్రవక్త కంటే ఎక్కువ శబ్దం అయిపోయింది మస్జిద్లో, అందుకు నేను రావడం మానేశాను. ఎందుకంటే అల్లాహ్ అంటున్నారు, అంతహబత అమాలుకుం వ అంతుం లా తష్కురూన్. మీకు తెలియకుండా మీ కర్మలు వ్యర్థమైపోతాయి సుమా ప్రవక్త సమక్షంలో మీరు పెద్ద శబ్దంతో మాట్లాడితే. అందుకే నేను రావడం మానేశాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సాబిత్ బిన్ ఖైస్తో చెప్పండి వెళ్ళి, సాబిత్ బిన్ ఖైస్ జన్నతి సహాబీ, ఆయన స్వర్గంకు వెళ్ళే సహాబీ, స్వర్గపు శుభవార్త ఇచ్చారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సహాబీ వెళ్ళి వినిపించారు, సాబిత్ నీకు అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వర్గపు శుభవార్త వినిపిస్తున్నారు, నువ్వు మస్జిద్ రావచ్చు. నీ గురించి ఆయనకు తిప్పలేదు, అది అబూబకర్ సిద్దిక్ ఉమర్ ఫారూక్ రజియల్లాహు అన్హు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదే సూరాలో ఇంకా ముందుకు వెళ్తే మరొక విషయము, ఒక చాలా ప్రముఖమైన విషయం అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను ఇదా జాఅకుముల్, యా అయ్యుహల్లదీన ఆమను, మీ దగ్గర ఏమైనా విషయం వస్తే, ఏదైనా విషయం ఎవరైనా ఇజా జాఅకుల్ ఫాసికున్ ఫతబయ్యను అన్ తుసీబు ఖౌరన్ బిజహాలత్ ఫతుస్బి అలా మా ఫఅల్తుం నాదిమీన్. మీ దగ్గర ఎవరైనా ఏదైనా కబురు తీసుకొస్తే, విశ్వసించిన ప్రజలారా మీ దగ్గర ఎవరైనా ఏదైనా కబురు తీసుకొస్తే దాన్ని ఆరా తీయండి, అది కరెక్టో కాదో చూసుకోండి. ఇన్ జాఅకుం ఫాసికున్ బినబయిన్ ఫతబయ్యను, మీరు ఆరా తీయండి దాన్ని, అది సత్యమా అబద్ధమా దాన్ని తెలుసుకోండి. ఎవరో ఏదో చెప్పారు విషయం, ఫలానా వాళ్ళంటే ఇలా చెప్పారు, ఫలానా వాళ్ళు ఇలా చెప్పారు, దాన్ని వెంటనే నమ్మేకండి, దాన్ని పరిశీలించండి. యా అయ్యుహల్లదీన ఆమను ఇదా జాఅకుం బినబయిన్ ఫతబయ్యను అన్ తుసీబు ఖౌమన్ బిజహాలతిన్ ఫతుస్బి అలా మా ఫఅల్తుం నాదిమీన్. ఒకవేళ వినిన మాటపై మీరు యాక్షన్ తీసుకుంటే
తర్వాత మీరు నిందల పాలవుతారు. అది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ కూడా అవ్వచ్చు. చెప్పే వ్యక్తి మోమిన్ అవ్వచ్చు, ఫాసిక్ కూడా అవ్వచ్చు. ఈ ఆయత ఎందుకు దిగిందంటే ఖాలిద్ బిన్ ఉక్బా, వలీద్ బిన్ ఉక్బా బిన్ అబూ ముఐద్ ఒక సహాబీ ఉండేవారు. ఆయన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జకాత్ డబ్బుల కోసమని జకాత్ వసూలు చేయని చెప్పి ఒక ఊరు పంపిస్తారు. ఆయన ఊరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ ఊరి ప్రజలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక రాయబారిని పంపించారు, ఆయన్ని ఆహ్వానించాలని చెప్పి జమాత్ మొత్తం అంతా కూడా నిలబడి ఎదురు చూస్తూ ఉంటారు ఆయన కోసం. ఈయన భయపడిపోయి, వీళ్ళందరూ నిలబడి నా కోసం ఎదురు చూస్తున్నారు, నన్ను ఏమైనా కొడతారేమో, వీళ్ళు ఇస్లాం నుంచి రిటర్న్ అయిపోయారేమో అని శైతాను అనుమానాలు, సందేహాలు ఈయనలో వచ్చి అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ అయిపోయి పారిపోయాడు. వెళ్ళిపోయినాడు ఏం చేశాడు, ఓ ప్రవక్త, వాళ్ళందరూ మురతద్ అయిపోయారు, అసలు ఇస్లాంలో లేరు, నన్ను చంపేవలసింది ఏదో తప్పించుకొని పారిపోయి వచ్చారన్నాడు. చెప్పిన వారెవరు? వలీద్ బిన్ ఉక్బా బిన్ అబీ ముఐద్. ఉక్బా బిన్ అబీ ముఐద్ ఎవరు? చరిత్రలో మనం వింటాము, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఒకసారి నమాజ్ చేస్తూ ఉంటే ఉక్బా బిన్ అబీ ముఐద్ ఆయన మెడలో దుప్పటేసి గట్టిగా చుట్టి ఆయన్ని చంపాలనుకున్నటువంటి ఒక శత్రువు ఉక్బా బిన్ అబీ ముఐద్. ఆయన కొడుకు ఈయన వలీద్. ఆ సమయంలో అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్హు కాపాడి అబూబకర్ సిద్దిక్ని శుభ్రంగా కొట్టారు. ఆయన చనిపోవాల్సింది అంతగా కొట్టారు. చరిత్రలో వస్తుంది, అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్హు వారు స్పృహ కోల్పోయి పడిపోయారు. తీసుకువెళ్ళారు ఇంటికి. తర్వాత స్పృహ రాగానే అబూబకర్ భోజనం చేయలేని తల్లి అంటూ ఉంటే అబూబకర్ మొట్టమొదటి మాట, ప్రవక్త గారు ఎలా ఉన్నారు, ఇంకా మళ్ళా ప్రవక్త పేరు తీసుకుంటావేంటి, దెబ్బలు కాసావు కదా నువ్వు అని తల్లి చీవాట్లు పెడుతూ. లేదు లేదు, ఎప్పటి వరకు అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పరిస్థితి నాకు తెలియదో అప్పటి వరకు ఒక్క మెతుకు కూడా నేను ఎత్తినాను. అందుకే అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కుడి భుజం లాంటి వారు. ఆ అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు అన్హు కొట్టినటువంటి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొట్టినటువంటి ఉక్బా బిన్ అబీ ముఐద్ యొక్క కొడుకు వలీద్ బిన్ ఉక్బా బిన్ అబీ ముఐద్. వలీద్ బిన్ ఉక్బా ముఐద్ తప్పు చెప్పాడు. ఆరా తీయకుండా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఏం చేశారు, సైన్యాన్ని పంపిద్దాం అన్నారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ముందు విషయం ఏంటో తెలుసుకొని రా అని చెప్పి ఖాలిద్ బిన్ వలీద్ని పంపించారు. ఖాలిద్ బిన్ వలీద్ని కొంచెం సైన్యం ఇచ్చి పంపించారు. ఖాలిద్ బిన్ వలీద్ వారిపై దాడి చేయకుండా వేచి ఉండి ఒక వ్యక్తిని పంపించారు. నువ్వు రాత్రి వాళ్ళ పరిస్థితి చూడు, రాత్రి ఏ స్థితిలో వారు ఉంటారు, అందరూ అలాగే ఫజర్కి నమాజ్ చేస్తారు లేదో, ఇస్లాంలో ఉన్నారు లేదు అన్ని చూడు. ఆ వ్యక్తి వెళ్తారు, అన్ని చూసి ఖాలిద్ బిన్ వలీద్ అంటారు, ఖాలిద్ వారందరూ కూడా ఇస్లాంలో ఉన్నారు, మంచి ఇస్లాంలో ఉన్నారు, అల్హమ్దులిల్లాహ్, రాత్రి నమాజ్ చేశారు, మరియు ఫజర్ కూడా అజా అయింది, నమాజ్ చేశారు అంటే ఖాలిద్ బిన్ వలీద్ కూడా వెళ్ళి పరిస్థితి తెలుసుకొని అల్హమ్దులిల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆ కబురు తీసుకొచ్చాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర ఈ ఆయత్ దిగింది, యా అయ్యుహల్లదీన ఆమనూ ఇన్ జాఅకుమ్ ఫాసికుం బినబయిన్ ఫతబయ్యను అన్ తుసీబు కౌమన్ బిజహాలతిన్ ఫతుస్బిహు అలా మా ఫఅల్తుం నాదిమీన్. అందుకే ఏదైనా విషయం వచ్చేటప్పుడు విశ్వసించిన ప్రజలారా దాన్ని ఆరా తీయండి, దాన్ని సత్య అసత్యాలను తేల్చుకోండి, కరెక్ట్ కాదు తెలుసుకోండి. ఇదే సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ తర్వాత అంటున్నారు, వఇన్ జాఅదు వఇన్ ఖాతలు, ఒకవేళ ముస్లింల పరస్పరం ఏదైనా యుద్ధము జరిగితే, పరస్పరము ముస్లింలలో ఏదైనా గొడవ జరిగింది, యుద్ధం జరిగింది, తగాదం జరిగింది, ఫఅస్లిహు బైనహుమా బిల్ అద్ల్ వఅక్సిదు ఫఇన్ బగత్ ఇహ్దాహుమా అలల్ ఉఖ్రా ఫఖాతిలు అల్లతి తబ్గి హత్తా తఫియ ఇలా అమ్రిల్లాహ్. ముస్లింల ఒకే జమాత్, అందరూ ముస్లింలే, పరస్పరం గొడవ అయింది, యుద్ధం అయ్యింది. యుద్ధం అయ్యేటప్పుడు ఒక వర్గం ఏమంటారు, మరొక వర్గానికి ముష్రికులు అంటారు,
లేదా కాఫిర్ అంటారు, లేదా మునాఫిక్ అంటారు. అది తప్పు, అది తప్పు, సరాసరి తప్పు. అది ముస్లింల యొక్క రెండు వర్గాలలో పరస్పరం ఎప్పుడైనా గొడవ అవుతే వెంటనే ఒక వర్గం మరొక వర్గానికి కాఫిర్ అన్నారు. అది సరాసరి తప్పు. ఈ ఆయత్ బగత్ ఇహ్దాహుమా అలల్ ఉఖ్రా వఖాతిలుల్ లతీ తబ్గీ హత్తా తఫీల అమ్రిల్లాహ్. ఖురాన్ మరియు హదీస్ లో ఈ ఆయత్ యొక్క వివరణలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీస్ కూడా ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఖుత్బా ఇస్తున్నారు. ఖుత్బా ఇస్తున్నప్పుడు ఆయన దగ్గర హసన్ రజియల్లాహు అన్హు కూర్చొని ఉన్నారు. ఇమాం హసన్ ఎవరు? పెద్ద అన్న. అలీ రజియల్లాహు అన్హు ఇద్దరు కొడుకులు హసన్, హుసైన్. పెద్దవారు ఎవరు? హసన్, చిన్నవారు హుసైన్. హసన్ కూర్చొని ఉన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హసన్ కాసు చూస్తూ, జమాత్ కాసు చూస్తూ ఒక మాట అంటున్నారు. ప్రజలారా, నాయి హసన్, నా కొడుకు, నా కుమారుడి హసన్ ద్వారా ఒక పెద్ద ఉపద్రవము, కల్లోలము, ఒక విభేదము పరిష్కరించబడుతుంది, సంస్కరణ చేయబడుతుంది అని చెప్పి అంటున్నాను. అది ఎప్పుడు జరిగింది? ఎప్పుడైతే అలీ రజియల్లాహు అన్హు వారు షహీద్ అయిపోయారో, ఆయన షహీద్ అవగానే ఇమాం హసన్ కి ఖలీఫా అవ్వమన్నారు. ఇమాం హసన్ ఖలీఫా అయ్యారు, కానీ అందరూ బైక్ చేశారు, మావియా బైక్ చేయలేదు. మావియా రజియల్లాహు అన్హు ఒక సైన్యాన్ని తీసుకొని వచ్చారు, 60,000 మంది సైన్యాన్ని. ఇమాం హసన్ దగ్గర కూడా సైన్యం ఉంది. ఈ రెండు సైన్యాల మధ్య యుద్ధం జరగవలసింది. కానీ ఇమాం హసన్ సంస్కరించారు, కలిసిపోయారు, మరియు అన్నారు, నేను నా యొక్క ఈ పదవిని మావియాకి ఇచ్చేస్తున్నాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి సంఘటన జరిగింది. వీళ్ళిద్దరు గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకరు కాఫిరు, ఒకరు మోమిన్ అనలేదు. ఒకరు బగావత్ చేసేవారు, మరొకరు హక్కుపై ఉండేవారు, సత్యంపై ఉండేవారు. ఎవరైతే హక్కుదారులో వారికి బాగి అనలేదు, ఎవరైతే హక్కుదారులు కాదో వారిని బాగి అన్నారు. ఫైన్ బగత్ ఇహ్దాహుమా అలల్ ఉఖ్రా వఖాతిలుల్ లతీ తబ్గీ హత్తా తఫీల అమ్రిల్లాహ్. ఒకవేళ ఎవరైనా బగావత్ చేస్తే, ఒక అమీర్ ఉన్నాడు, ఒక నాయకుడు ఉన్నాడు, ఉంటుండగా మరొక వ్యక్తి వచ్చి నేను కూడా అమీర్ని అని చెప్పి గొడవకు దిగితే ఆయనతో మీరు యుద్ధం చేయండి. ఎప్పటి వరకు అయితే సంస్కరించుకోరు. అక్కడ బాగి అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అందుకే అలీ రజియల్లాహు అన్హు మరియు ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రజియల్లాహు అన్హా ఉభయుల సైన్యాల మధ్య గొడవ అయ్యేటప్పుడు దీన్ని ఏ జంగ్ అంటారు? జంగే జమల్ అంటారు. జంగే జమల్. ఒకవైపు ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా ఉన్నారు, మరొక వైపు అలీ రజియల్లాహు అన్హు ఉన్నారు. ఈ రెండు సైన్యాల మధ్య యుద్ధం అయ్యింది. ఈ రెండు సైన్యాలలో మొత్తం 10,000 మంది షహీద్ అయిపోయారు. అప్పుడు అలీ రజియల్లాహు అన్హుని ఒకరు అడుగుతున్నారు. అలీ, అటుపక్క ఉండేవారు వాళ్ళు బాగీలు కదా, అయితే అటుపక్క ఉన్నటువంటి వారు కాఫిర్లా? కాదు. వారు ముష్రిక్లా? కాదు. వారు మునాఫిక్లా? కాదు. మరి ఎందుకు యుద్ధం చేశారు మీరు? వారు బాగీలతో యుద్ధం చేయమని అల్లాహ్ అంటున్నారు ఖురాన్. ఫైన్ బగత్ ఇహ్దాహుమా అలల్ ఉఖ్రా. ఇదే హుజరాత్ ఆయత్. వఖాతిలుల్ లతీ తబ్గీ హత్తా తఫీల అమ్రిల్లాహ్. అల్లాహ్ యొక్క ఆజ్ఞ వైపు మరలినంత వరకు వారితో యుద్ధం చేయండి అని అల్లాహ్ అంటున్నాడు. ఏ అమీర్ని? వీధుల్లో ఉండే అమీర్లు కాదు. ఆ అమీరు ఏ అమీర్ అయితే పూర్తి భూప్రపంచంలో ఉండే ముస్లింలందరిపై అమీర్గా ఉంటాడు. ఆ అమీరే కుబ్రా అంటారు, పెద్ద అమీర్. అమీరే సుబ్రా గురించి చెప్పలేదు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, చిన్న అమీర్ల గురించి కాదు. అమీరే కుబ్రా, పెద్ద అమీర్ ఉన్నప్పుడు మరొక వ్యక్తి అమీర్ అంటే ఆ అమీర్ని చంపేవలసింది, మరణ శిక్ష ఇవ్వాల్సింది. అది ఇస్లాం యొక్క పద్ధతి. అందుకే వఖాతిలు అంటాడు అల్లాహ్. వారికి యుద్ధం చేయండి. ముస్లింస్ యుద్ధం చేయొచ్చు. ఎప్పుడు? ఒక అమీర్ ఉంటుండగా మరొక వ్యక్తి నేను అమీర్ని అని చెప్పి ఒక సైన్యాన్ని, ఒక జమాత్ని తయారు చేసుకుంటే వారితో యుద్ధం చేయవలసిందని అల్లాహ్ అంటున్నాడు. ఈ అయిపోతాను.
దీని తర్వాత ఆయతులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహల్లదీన ఆమను ఇన్నమల్ ముమినూన ఇఖ్వా, ముస్లింలు పరస్పరము సహోదరులు. ఇంత మంచి సంబంధం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముస్లింలకు ఇచ్చాడు. పరస్పరము సహోదరులు అనే పదం అల్లాహ్ వాడాడు. ఇన్నమల్ ముమినూన ఇఖ్వా ఫఅస్లిహు బైన అఖ్వైకుం, పరస్పరము ఏదైనా విషయం వస్తే సంస్కరించండి. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ముస్లింల గురించి అన్నారు, ముస్లింలు ఒక దేహం లాంటి వారు. ఉదాహరణకు ఒక జమాత్ ఉంది, మస్జిద్ సుమయ్యా ఉంది. మస్జిద్ సుమయ్యా యొక్క జమాత్ ఒక దేహం లాంటి వారు. ఒక దేహం, దేహానికి ఎక్కడైనా గోరు చుట్టూ వస్తే దేహం అంతా కూడా బాధపడుతుంది. అప్పుడే ఆ జమాత్ కరెక్ట్ ముస్లిం జమాత్ అవుతుంది, ఇస్లాంపై ఉండే జమాత్ అవుతుంది. గోరు చుట్టూ అంటే జమాత్ లో ఎవరైనా ఒక వ్యక్తి ఇబ్బంది గురయ్యాడు, పూర్తి జమాత్ బాధపడుతుంది. అది సరైనటువంటి జమాత్ అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంతేగాని గోరు చుట్టూ అయిందని గోరుని కట్ చేసి తీసేరు. ఆ గోరు చుట్టూ నయం అవ్వాలని పూర్తి దేహం కూడా దానిపై ఫైట్ చేస్తుంది. జ్వరముతో బాధపడుతుందా లేదా దేహం అంతా? గోరు చుట్టూ వస్తుంది, గోరు చుట్టూ వచ్చింది, దేహం అంతా జ్వరం వస్తుంది. ఏం చేస్తుంది? ఏవైతే ప్రమాదకరమ దేహానికి దానితో ఫైట్ చేసే తెల్ల రక్త కణాలు ఫైట్ చేస్తే అతికి జ్వరం వస్తుంది, ప్రివెంట్ చేస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా చెప్పారు చూడండి. అలాగే జమాత్ పరస్పరము ఒక గోడ లాంటి వారు అన, జమాత్ పరస్పరము ఒక కొండ లాంటి వారు అనలేదు. ఎందుకంటే కొండ ప్రకృతి, గోడ అనేది మనము తయారు చేస్తాం, గోడ అనేది మనము తయారు చేస్తాం, అందులో ఇటుకలు చున్నము అన్నీ ఉంటాయి. జమాతులో కూడా అన్ని రకాల మనుషులు ఉంటారు, అందరినీ కలిపి ఒక జమాత్ తయారు చేస్తారు, ఒక గోడ తయారు చేస్తారు. ఆ గోడ ఎలా ఉంటుంది? ఒక పెద్ద ఆనకట్టలాగా కొన్ని లక్షలాది గేలన్ల నీళ్లను ఆపేస్తుంది ఆనకట్టలా. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, జమాత్ పరస్పరం ఒక గోడ లాంటి వారు అన్నారు. అల్లాహ్ కూడా ఖురాన్లో ఈరోజు మనం విన్నాం 61వ సూరాలో సూర సఫ్లో, కఅన్నహుం బునియానుం మర్సూస్, మీరు జమాత్గా ఎలా ఉండాలి అంటే కరిగించినటువంటి శీషం కరిగించి వేసిన గోడ మాదిరిగా ఉండాలి అంటారు. కఅన్నహుం బునియానుం మర్సూస్. మరి ఈ గోడని తయారు చేసేవారు, ఈ గోడని తయారు చేసేవారు జమాత్లో ఉండే నాయకుడు పేరు. జమాత్ని ఆ విధంగా బిల్డ్ చేయగలగాలి, ఒక సంఘాన్ని ఆ రకముగా తయారు చేయగలగాలి అని ఉదాహరణ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గోడ అన్నారు. ముస్లింలు పరస్పరము ఒక గోడ మాదిరిగా ఉండాలి, ఒక కొండ మాదిరిగా అనలేదు. అది ప్రకృతి, గోడ అనేది తయారు చేస్తున్నాం. దాని మధ్య ఏ మాత్రం విభేదాలు వచ్చినా ఆ గోడ ఎందుకు పనికిరాదు. ఆ నీళ్లు ఆ గోడని లేపుకొని వెళ్ళిపోతుంది. ఆ గోడ మాత్రం బలంగా ఉంటే ఒక చుక్క కూడా నీళ్లు ఎగిరించట్టు వెళ్ళే ప్రసక్తే ఉండదు. వారు ఇచ్చిన ఉదాహరణ. అందుకే ముస్లింలు పరస్పరము ఒకరికి మరొకరు అద్దము అన్నారు. అల్ మోమిను మిర్అతుల్ ముమిన్, ఒక విశ్వాసి తోటి విశ్వాసికి అద్దం లాంటి వాడు అన్నారు. బంగారం లాంటి వాడు అనలేదు, వెండి లాంటి వాడు అనలేదు. అద్దం ఎందుకన్నారంటే, అద్దం నేను ఎలా ఉన్నానో అలాగే చూపిస్తుంది. నన్ను బాగా షైన్ చేసి చూపించదు, నాలో లేని లోటుపాట్లు నాకు చూపించదు. ఒకటి. రెండవది, నేను వెళ్ళిన తర్వాత చూపించదు, నేను ఉన్నప్పుడే చూపిస్తుంది, నా ఎదురే చూపిస్తుంది. కోప్పడతాడేమో అని కూడా అనుకోదు. ఈయన కోప్పడ్డు కూడా, ఈయనే సరి చేసుకుంటాడు, అంతేగాని తన కోపముతో అద్దం మీద ప్రభావం చూపించడు. నాకు ఇలా చూపిస్తావు అద్దాన్ని కొడతాడా? వాడు సరి చేసుకుంటాడు. ఒక విశ్వాసి మరొక విశ్వాసికి అద్దం లాంటి వారని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అది ఎలా ప్రవర్తిస్తుంది? ఎదరే చెప్తుంది. ఆ గుణము ఎవరిలో అయితే ఉండదో వారు ఎదర చెప్పరు.
వెనక చెప్తారు. వెనక చెప్పటము ఎంత దారుణమో సూర్య గుజరాత్లోనే అంటున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నారు? చనిపోయినటువంటి మృత స్నేహితుని యొక్క మాంసం తినటం సమానం. అల్లాహ్ వెనక చెప్పడం, మీకు చెప్పడం. యా అయ్యుహల్లదీన ఆమను ఇస్తనిబు కతీర మిన ظن ఇన్న బాద ظن వలా తజస్సస్ వలా యక్తబ్ బాజుకుం బాజన్ అయ్యుహిబ్బు అహదకుం అయ్యకుల లహ్మ అఖీ మైతన్ ఫకరిహ్తుము. మీరు ఎలా యావగించుకుంటారు? మృతదేహం యొక్క మాంసం తినడం మీరు ఎలా యావగించుకుంటారు? అలాగే మీకు వెనుక ఒకరి గురించి చెప్పడం కూడా మీరు చెడుగా భావించండి, యావగించుకోండి. అది మీరు తినలేరు. మరి అలాగే ఆ మాటలు చెప్పడం కూడా మానండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. ఉమ్ముల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రదియల్లాహు అన్హా ఇంట్లో ఉన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యల్లో ఒక భార్య వచ్చింది, సఫియా. వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ముందు ఉమ్ముల్ ముమినీన్ అంటున్నారు, ఆవిడ పొట్టిగా ఉంటుంది కదా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఆయిషా నువ్వు ఎలాంటి మాట అన్నావంటే ఈ మాటను తీసుకెళ్లి సముద్రంలో కలిపితే సముద్రం అంతా పాయిజన్ అయిపోతుంది. ఓ ప్రవక్త, నేను ఏదైనా లేని మాట చెప్పానా? ఆమె పొట్టిగానే ఉంటుంది కాబట్టి అన్నాను. ఆమెలో ఉన్నదే, ఆమెలో ఏదైతే ఉందో అదే గీబత్, అదే చాడి, అదే వీపు వెనుక వారి యొక్క చెడు చెప్పడము. ఆమెలో లేనిది చెబితే అది ఆమెపై అభాండ. కాబట్టి పరోక్ష నింద నుండి ఈ సూరాలో చాలా కఠినంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, మీరు పరోక్ష నింద చేయకండి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్తూ ఆయన యొక్క గుర్రము లేదా ఒంటె వెదిలింది, ఆయన కింద పడిపోయారు. అప్పుడు అన్నారు, ఇక్కడ 2 సమాధులు ఉన్నాయి, వారు పెద్ద పాపం ఏమీ చేయలేదు. ఒక వ్యక్తి పవిత్రతను పాటించేవాడు కాదు, తహారత్ సరిగా పాటించేవాడు కాదు. మరొక వ్యక్తి చాడీలు చెప్పేవాడు. హమ్మాజిన్ మస్సాఇన్ బిల్ నమీమ్ మన్నాఇన్ లిల్ ఖైరి ముఅతదిన్ అఫీమ్. 68వ సూర ఇన్షాల్లాహ్ రేపు వింటాం. అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. ఈ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంకొక ఆయత్ చెప్పారు. ఇది చాలా ప్రముఖమైన ఆయతు. యా అయ్యుహల్లదీన ఆమను ఇన్నా ఖలక్నాకుం మిన్ జక్రి వ ఉన్సా వజఅల్నాకుం షుఊబా వ ఖబాయిల లితారఫు ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. మానవులారా, మీరందరూ ఒకే తల్లిదండ్రుల సంతానం. అల్లాహు అక్బర్. ఎన్ని విషయాలు ఇందులో వచ్చాయండి, ఎన్ని విషయాలు. ఈ భూప్రపంచంలో మానవులలో రంగులలో తెల్ల రంగు నల్ల రంగు అని, నల్ల జాతి వారు తెల్ల జాతి వారిని వివక్షతో ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. అలాగే కుల వ్యవస్థలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. భాషలపై ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఇప్పటికి కూడా మన దేశం 2 ముక్కలు అవుద్దా భాష కారణంగా అని చెప్పి ఒక టాక్ బయలుదేరింది. ఈ భాషల వల్ల, కులాల వల్ల, రంగుల వల్ల, వంశాల వల్ల ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఇవన్నిటిని కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఒక్క యొక్క సమాప్తం చేసేస్తున్నాడు. యా అయ్యుహన్నాస్, మానవులారా, మీరందరూ ఒకే తల్లిదండ్రుల సంతానం. అల్లాహు అక్బర్. వజఅల్నాకుం షుఊబా వ ఖబాయిల లితారఫు. అనేకమైన జాతులు తెగలుగా నేను విడదీశాను. ఎందుకు? ఒకరిని మరొకరు గుర్తించాలని. భాషలు, రంగులు, ప్రాంతాలు, సంస్కృతులు ఇవన్నీ కూడా ఒకరిని మరొక ఐడెంటిఫై గుర్తింపు కొరకు మాత్రమే. ఏ భాషకు మరొక భాషపై ఘనత లేదు, ఏ రంగుకి మరొక రంగుపై ఘనత లేదు, ఏ వంశానికి మరొక వంశంపై ఘనత లేదు, ఏ ప్రాంతానికి మరొక ప్రాంతంపై ఘనత లేదు. ఘనత ఉంటే భయభక్తి పైనే ఉంది. ఇన్న అక్రమకుం ఇందల్లాహి అత్కాకుం. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజ్జతుల్ విదాలో ఖుత్బా ఇస్తూ ఒక మాట అన్నారు. ఇది ఏ గ్రంథంలో కూడా చూపించలేరు ఆ మాట. అటువంటి మాట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. అంటే గత గ్రంథాల్లో ఇలాంటి మాట మనం చూడలేము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ లో
మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనంలో ఈ మాట పెట్టారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ప్రజలారా, తెల్ల జాతి వారికి నల్ల జాతి వారికి ఎటువంటి ఘనత లేదు, నల్ల జాతి వారికి తెల్ల జాతి వారికి ఎటువంటి ఘనత లేదు, అరబ్బులకు అరబేతరులకు ఎటువంటి ఘనత లేదు, అరబేతరులకు అరబ్బులకు ఎటువంటి ఘనత లేదు. అల్లాహ్ దృష్టిలో ఘనత ఉంటే భయభక్తికి మాత్రమే. ఈ మాట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎందుకు చెప్పారంటే ప్రజలలో ఈ యొక్క విభేదాలు, ఈ వివక్ష ఎక్కువ ఉండేది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో మరొక మాట అంటున్నాడు, వమిన్ ఆయాతిహి అన్ ఖల్ఖుస్ సమావాతి వల్ అర్ద్ వక్తిలాఫు అల్సినతికుం వల్వానికుం. భూమి ఆకాశాల సృష్టి నా సూచన, మీ రంగుల వైవిధ్యము, మీ భాషల వైవిధ్యం, ఇది కూడా నా సూచనే అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. సూరే హుజరాత్ తర్వాత సూరే ఖాఫ్ మేము నిన్న విన్నాము, సూరే జారియాత్ కూడా విన్నాము 51వ సూర. తర్వాత సూరే తూర్ అనే ఒక సూర 52వ సూర, సూరే తూర్. సూరే తూర్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వత్తూర్ వకితాబిల్ మస్తూర్ ఫీ రక్కిం మన్షూర్ వల్ బైతిల్ మహ్మూర్ వశ్శక్ఫిల్ మర్ఫూ వల్ బహరిల్ మస్జూర్. ఎక్కడ చూసిన అల్లా ఇక్కడ సాక్ష్యం ఒట్టు 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 ఒట్టు. తూర్ అంటే ఆ కొండ, ఏ కొండ అయితే తూరే సీనా అని అంటారు. మూసా అలైహిస్సలాం అల్లాహ్తో మాట్లాడారు. తూర్ కితాబిన్ మస్తూర్, లిఖించినటువంటి దైవదూతలు లిఖించినటువంటి గ్రంథం సాక్ష్యం. వశ్శక్ఫిల్ మర్ఫూ, ఆకాశం సాక్ష్యం. వల్ బైతిల్ మామూర్, 7వ ఆకాశంపై ఉన్నటువంటి బైతే మామూర్ యొక్క సాక్షిగా. అక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారు మేరాజ్కి వెళ్ళేటప్పుడు చూశారు, బైతే మామూర్ దగ్గర ఇబ్రాహీం అలైహిస్సలాం, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మేరాజ్కి వెళ్ళేటప్పుడు చూశారు, ఇబ్రాహీం అలైహిస్సలాం అక్కడ కూర్చున్నారు. దైవదూతలు దానికి తవాఫ్ చేస్తున్నారు, ఇబ్రాహీం అలైహిస్సలాం చుట్టూ పిల్లలు ఆడుకుంటున్నారు. బైతే మామూర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇవన్నీ సాక్ష్యం చెప్తూ సూరే తూర్లో ఒక ప్రముఖమైన మాట చెప్పారు. ఆ మాట వైపే నేను తీసుకెళ్తున్నాను. ఇందులో ఏమంటానంటే అమ్ ఖులికు మిన్ గైరి షైఇన్ అమ్ హుముల్ ఖాలికూన్ అమ్ ఖలకస్ సమావాతి వల్ అర్ద్ బల్ లా యూకినూన్. ఎవరైతే దేవుడు లేడు అంటారో నాస్తికులు, వారికి ఈ ఆయత్ ఒక ఛాలెంజ్. అమ్ ఖులికు మిన్ గైరి షైఇన్, మీరు దైవం లేరు అంటున్నారు కదా, ఏ వస్తువు లేకుండా, ఏ మూల పదార్థం లేకుండా మీరు పుట్టారా, లేకపోతే మిమ్మల్ని మీరు పుట్టించుకున్నారా? అమ్ ఖులికు మిన్ గైరి షై, మూల పదార్థము ఉంది. మనం అందరం పుట్టడానికి మన పుట్టుక రేతస్సుతో, స్పెర్మ్తో, శుక్రకణంతో జరిగినట్టు మనకు తెలుసు. మూల పదార్థం లేకుండా మీరు పుట్టేశారా? అమ్ ఖులికు మిన్ గైరి షై, మరి మూల పదార్థాన్ని సృష్టించేవాడెవరు? ఉన్నాడా లేడా? సృష్టించకుండా ఆ మూల పదార్థం ఎలా వచ్చింది? హుముల్ ఖాలికూన్, మీరే సృష్టించుకున్నారా మీ మూల పదార్థాన్ని అని అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు. అమ్ ఖలకస్ సమావాతి వల్ అర్ద్ బల్ లా యూకినూన్, లేదా భూమి ఆకాశాలను మీరు సృష్టించారా? అమ్ ఇందహుల్ ఖజాయిన్ మిన్ రబ్బిక హుముల్ ముసైతిరు, లేదా అల్లాహ్ యొక్క ఖజానాలు మీ దగ్గర ఉన్నాయా? మీరేమైనా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరికి వెళ్తారా అక్కడ ఖజానాల కోసం? ఈ ప్రశ్నలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నేటి నాస్తిక సమాజానికి, ఆనాటి నాస్తిక సమాజానికి వేసినటువంటి ప్రశ్నలే ఈనాడు ఉన్నాయి, ఖయామత్ వరకు ఇందులో ఉంటాయి కూడా. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరే వాఖియాలో నిన్న వినినటువంటి సూరే వాఖియా, అందులో కూడా అల్లాహ్ అంటున్నారు, ఏమంటున్నారు? కల్లా ఇదా బలగతిల్ ఉల్కూమ్ వఅంతుమ్ హినఇదిన్ తన్జురూన్ నహ్ను అఖ్రబు ఇలైహి మిన్కుమ్ వలాకిన్ లా తబ్సిరూన్ ఫలౌలా ఇన్ కుంతుమ్ గైర మదీనిన్ తర్జిఊనహా ఇన్ కుంతుమ్ సాదికీన్. సూరా వాఖియా చాలా ప్రముఖమైనటువంటి సూర. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఎప్పుడైతే మీ ప్రాణము గొంతుకు వరకు వస్తుందో, కల్లా ఇదా బలగతిల్ ఉల్కూమ్,
వాంతు మీనైదింతం జ్వరం, మీరందరూ అక్కడే ఉంటారు, మీ ముందే ఆ వ్యక్తి చనిపోతున్నాడు. నహను అఖ్రము ఇలైకుం మిన్కుం వలాకిన్ లా తుబ్సిరూన్, నేను మీకంటే సమీపంలో ఆ వ్యక్తి ఉంటున్నాను, కానీ మీరు నన్ను చూడలేరు. అలౌలా ఇన్ కుంతుం గైర మదీనీన్ తర్జిఊనా ఇన్ కుంతుం సాదికీన్, ఒకవేళ మీపై ఎవ్వరు కూడా అధికారి లేరు అని అనుకుంటే, దేవుడు లేడు, దయ్యం లేదు, ఏమీ లేదు అని అనుకుంటే, నేను తీస్తున్నటువంటి ఆత్మను తిరిగి మళ్ళా రప్పించుకోండి అంటున్నాడు అన్న. ఫలౌలా ఇన్ కుంతుం గైర మదీనీన్ తర్జిఊనహా ఇన్ కుంతుం సాదికీన్. ఎంత పెద్ద వ్యక్తులు చనిపోతున్నారు లోకంలో, ఎంత పెద్ద వ్యక్తులు, కానీ వారి ఆత్మను తిరిగి రప్పించుకునే అవకాశం ఎవరికైనా దక్కిందా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఛాలెంజ్ విసురుతున్నాడు. మీరే కనుక సత్యవంతులైతే, మీపై ఎవరి అధికారం లేదు అనే మాటకు మీరు నిజమైతే, నేను తీస్తున్నటువంటి ఆత్మను తిరిగి మళ్ళా తెప్పించుకోండి. అలా చేయలేకపోతే మీరు ఒప్పుకోండి, మీపై కూడా ఒక అధికారి ఉన్నాడు, ఆయనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. చాలా మంది అంటారు, ఎప్పటి వరకు అయితే దేవుణ్ణి చూడము అప్పటి వరకు నమ్మమండి, చూస్తే గాని నమ్మమంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి అంటున్నారు, మీపై అధికారి ఉన్నాడనే విషయము మీరు గుర్తించండి. మీకు ఏ మూల పదార్థం లేకుండా మీరు పుట్టలేదు, మిమ్మల్ని పుట్టించేవాడు ఉన్నాడు. ఒకటి, మీ ఆత్మను తీస్తున్నప్పుడు తిరిగి మళ్ళా ఎవరు కూడా దాన్ని రప్పించుకోలేదు. ఆ తర్వాత సూర్య తూర్ దాటుకుంటూ మనం సూర్య నజంలో వెళ్ళాం. 53వ సూర సూరతున్ నజం. నజం అంటే నక్షత్రాలని. ప్రతి సూరాకి ఒక పేరు ఉంది, ఆ పేరుకి అర్థం కూడా ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నక్షత్రాలు అనే పేరుతో ఒక సూర పెట్టాడు. అంటే సృష్టిలో ఉన్నటువంటి ఒక అల్లాహ్ యొక్క సృష్టి నక్షత్రాలు అనేవి, దానితో ఒక పేరు సూరతున్ నజం. అలాగే సూర్యుడు అనే పేరుతో ఒక సూర ఉంది, సూరతు షమ్స్. చంద్రుడు అనే పేరుతో ఒక సూర ఉంది, సూరతు ఖమర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టికర్త కాబట్టి సృష్టి తాన పేర్లతో సూరాలు కూడా ఖురాన్లో పెట్టాడు. ఇందులో వన్నజ్మి ఇదా అవా మా దల్ల సాయిబుహు వమా గవా అని నక్షత్రాలను సాక్ష్యం వేస్తున్నాడు అల్లాహ్. కొంతమంది అనుకుంటారు అల్లాహ్ నక్షత్రాల సాక్ష్యం అంటాడు, సూర్యుడు సాక్ష్యం అంటాడు, చంద్రుడు సాక్ష్యం అంటాడు, ఆకాశం సాక్ష్యం అంటాడు, భూమి సాక్ష్యం అంటాడు. అల్లాహ్ వీటి ఒట్టు వేస్తాడు కదా, ఇలా ఒట్టు వేయొచ్చా? మనము దేని ఒట్టు వేయకూడదు, ఒక్క అల్లాహ్ తప్ప ఇంకెవ్వరు ఒట్టు కూడా వేయకూడదు. అల్లాహ్ దేని ప్రమాణమైనా దేని ఒట్టైనా వేయవచ్చు. ఎందుకు? ఆయన ఎందుకు వేయవచ్చు, మేమెందుకు వేయకూడదు? ఎందుకు అంటే, ఒకటి, ఆయన దాన్ని సృష్టించేవాడు. రెండోది, దాన్ని సాక్ష్యంగా తీసుకొచ్చి పెట్టగలడు. మనము దాన్ని సృష్టించలేదు. రెండవది, దాన్ని సాక్ష్యంగా తీసుకొచ్చి నిలబెట్టలేము. కాబట్టి మనం ఎవరు ఒట్టు వేయాలి? కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇంకా వేరే వారు ఎవ్వరు ఒట్టు కూడా వేయకూడదు. అల్లాహ్ ఇక్కడ ఏం చెప్పబోతున్నారు? ఏదైనా ఒక ఒట్టు వేస్తే ఒక ముఖ్యమైన మాట చెప్పాలనుకుంటారు ఎవరైనా సరే. ఫలానా ఒట్టుగా చెప్తున్నారు అంటే ఒక ముఖ్యమైన మాట చెప్తున్నారు. ఎందుకంటే ఎదటి వారిని ఒప్పించాలి, ఆయన ఒప్పుకోవాలి అనే రీతిలో ఒట్టు వేస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రమాణం చేసేట్టున్నాడు, వన్నజ్మి ఇదా హవా మా దల్ల సాయిబుకుం వమా గవా. మీ స్నేహితుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మార్గంలో తప్పలేదు, అపమార్గంలో కూడా లేడు. వమా యంతికు అనిల్ హవా ఇన్ హువ ఇల్లా వహ్యున్ యూహా. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన మనోవాంఛల్ని అనుసరించి ఏ మాట చెప్పడు. అల్లాహ్ ఏది చెప్పినా వహీ ద్వారా చెప్తారు, దైవవాణి ద్వారా చెప్తారు. అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ రలియల్లాహు అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో కూర్చొని హదీసులు రాసేవారు. కొంతమంది అంటారు, ఏమంటే ఖురాన్ ఒక్కటే చాలు, హదీస్ మీద మాకు డౌట్ ఉందండి, హదీస్ని ఎందుకు నమ్మాలి,
హదీసులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో రాయలేదు. ఖురాన్ అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలం నుంచి ఉంది. హదీస్ 200 సంవత్సరాల తర్వాత రాశారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి 200 సంవత్సరాల తర్వాత హదీస్ రాశారు. కాబట్టి హదీస్ పై నమ్మకం లేదు, హదీస్ పట్ల నమ్మకం లేదు, అంత ప్రామాణికమైనది కాదు అని అనేవారికి ఈ హదీసు ఒక ఆధారం. తిర్మిజీ, అబూ దావూద్ లో కూడా ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ఆయన ముందు కూర్చొని, ఎదురు కూర్చొని అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ హదీస్ రాసేవారు. మదీనాలో ఆయన రాసిన హదీస్ పేరుకి సాబికా అనే పేరు కూడా పెట్టారు హదీస్ పుస్తకాన్ని. మొట్టమొదట హదీస్ గ్రంథం రాసిన వ్యక్తి అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్. ఈయనెవరు? ఖురైషి, మక్కా నుండి వచ్చారు. ఆస్ బిన్ వాహిల్ యొక్క కొడుకు. ఆస్ బిన్ వాహిల్ యొక్క కొడుకు ఎవరు? అమర్ బిన్ ఆస్. అమర్ యొక్క కొడుకు అబ్దుల్లా. చిన్న వయసు, తక్కువ వయసు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర కూర్చొని హదీస్ రాసేవారు. రాస్తుంటే సహాబా అన్నారు, అబ్దుల్లా ఏమి రాస్తున్నావు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులు రాస్తున్నావు. ఎందుకు రాస్తున్నావు? ఎవరేమన్నారు నీకు? ఆయన కోపంగా ఉంటారు, అప్పుడప్పుడు సంతోషంగా ఉంటారు, అన్ని రాసేస్తావా? ఏది పడితే రాసేస్తావు అని అన్నారు. పెద్ద పెద్ద సహాబా, అబూబకర్, ఉమర్ లాంటి వారు రాయటం మానేశారు. మామూలుగా కూర్చొని వింటున్నారు. తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు, అడిగారు, అబ్దుల్లా ఏంటి రాయట్లేదు? ఓ ప్రవక్త, ఇలా పెద్దలు ఇలా అన్నారు, అందుకే రాయటం మానేశారు. వల్లదీ నఫ్సీ బియది, ఆ దేవుని సాక్ష్యంతో నేను చెప్తున్నాను, ఎవరి చేతిలోనైతే నా ప్రాణం ఉందో ఆ అల్లాహ్ సాక్షిగా, అబ్దుల్లా ప్రతిదీ రాయ్, నా నోటి నుండి ఏది వచ్చినా అది అల్లాహ్ వైపు నుండి వస్తాను, నేను సొంతంగా ఏది కూడా చెప్పను. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా కల్పించుకొని చెప్పేది ఏది కూడా లేదు ఇస్లాంలో అని తెలుస్తుంది. ప్రతిదీ కూడా వహీ ద్వారా చెప్తారు, ఆయన అల్లాహ్ వైపు నుండి చెప్తారు. అప్పటి నుంచి మళ్ళీ ఆయన రాయటం స్టార్ట్ చేశారు. కాబట్టి హదీసు ఎప్పుడు రాశారు అనే ప్రశ్నకి సమాధానము ప్రవక్త జీవించి ఉన్నప్పుడే రాశారు. ఆయన బ్రతికి ఉన్నప్పుడే హదీసును రాయడం ప్రారంభించారు. ఆ హదీస్ గ్రంథం పేరు సాబికా. రాసిన వ్యక్తి అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఆస్ సహాబీ. ఆయన ఖురాన్ యొక్క హాఫీజ్ కూడా. అందుకే ప్రవక్త గురించి అల్లాహ్ అంటున్నారు, ప్రవక్త తన వైపు నుండి ఏది చెప్పరు, ఏది చెప్పినా వహీ ద్వారా చెప్తారు. అల్లాహు షదీదుల్ ఖువా జూ మిర్రతిన్ ఫస్తవా. ఆయనకి నేర్పినటువంటి దైవదూత చాలా బలమైన దైవదూత. జూ మిర్రతిన్ ఫస్తవా. ఎక్కడున్నారు? ఆకాశపు అంచులలో ఆయన్ని చూశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూసింది ఆ దైవదూతను ఎవరు? జిబ్రయీల్. వహీ తీసుకొస్తున్న దూత ఎవరు? జిబ్రయీల్. ఆ జిబ్రయీల్ ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సుమ్మ దనా ఫతదల్లా ఫకాల కాన కౌసైన వదన ఫహౌహా ఇలా అబ్ది మా ఔహా. సూర నజమ్ లో మనం విన్నాం. ఒక ధనస్సు లేదా 2 ధనస్సుల సమీపంలో ఆయన వచ్చారు. ఆయన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు. జిబ్రయీల్ ని 2 సార్లు చూశారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఒకటి భూమిపై చూశారు, రెండవది ఆకాశాలపై చూశారు. దీన్ని తీసుకొని కొంతమంది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ను చూశారు. అల్లాహ్ను కాదు, ఆయన చూసింది జిబ్రయీల్ ని. ఉమ్మల్ ముమినీన్ ఆయిషా సిద్దికా రలియల్లాహు అన్హా అంటుంది, ఈ ఆయతుల గురించి అందరికంటే మొట్టమొదటి నేనే అల్లాహ్ని అడిగాను, నేనే ప్రవక్తను అడిగాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ ఆయతుల్లో మీరు ఎవరిని చూసినట్టు చెప్తున్నారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నేను జిబ్రయీల్ ని చూశాను. ఎక్కడ చూశారు? భూమిపై ఒకసారి చూశాను, ఆకాశాల్లో మేరాజ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి చూశాను. కానీ ఇబ్న్ అబ్బాస్ ఏమంటున్నారు చూడండి, ఇక్కడ విభేదం వచ్చింది సహాబాలో. ఇబ్న్ అబ్బాస్ ఏమంటున్నారు, లేదు, ఇందులోనే ఇవే ఆయతుల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ను చూశారు. ఎలా చూశారు? ఇవే ఆయతుల్లో చదువుకుంటూ వెళ్తే మా కజబల్ ఫుఆదు మా రా అని వస్తుంది. ఆయన హృదయం ఏదైతే తిలకించిందో, చూసిందో అది అసత్యము కాదు. హృదయము చూసిందో. మా కజబల్ ఫుఆదు, అరబిక్ లో ఫుఆద్ అంటే
హృదయం. ఆయన హృదయం అబద్ధం చూడలేదు. మారా అబద్ధం చూడలేదు, అబద్ధం చెప్పలేదు. దేంతో చూశారు? ఆయన కళ్ళతో చూడలేదు, హృదయంతో చూశారు అని ఇబ్న్ అబ్బాస్ చెప్తున్నారు. అంటే ఇద్దరి వాదన నిజమే. ఉమ్మల్ ముమినీన్ ఆయిషా అంటున్నారు అల్లాహను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూడలేదు. ఇబ్న్ అబ్బాస్ కూడా అంటున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళతో చూడలేదు, కానీ దేంతో చూశారు? హృదయంతో చూశారు. అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు అల్లాహను చూశారా అని అడిగారు అబూజర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అబూజర్ అల్లాహను ఎలా చూడగలను? ఆయన నూర్, జ్యోతి. అల్లాహు నూరు సమావాతి వల్ అర్ద్, అల్లాహ్ భూమి ఆకాశాలకు వెలుగై ఉన్నాడు. ఆయన జ్యోతి, నూర్, నేను ఎలా చూడగలను అబూజర్? మరి ఎలా చూశారు? హృదయంతో చూశారు. ఇక్కడ ఏ మాత్రం విభేదం లేదు. అందుకే ఉమ్మల్ ముమినీన్ ఆయిషా అంటున్నారు వారు అబద్ధం ఆడుతున్నారు ఎవరైతే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహను చూశారంటున్నారు. ఎందుకు? ఖురాన్ అంటుంది లా తుద్రికుల్ అబ్సార్, చూపులు ఆయన్ని పట్టజాలవు, చూపును పట్టజాలవు. ఈ చూపులతో, విజన్స్ తో ఎవరు కూడా అల్లాహను చూడలేదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూసింది హృదయంతో అనే విషయం ఈ సూరాలో వస్తుంది. తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముగ్గురు దేవతల గురించి చర్చిస్తున్నాడు, అమ్మవార్ల గురించి చర్చిస్తున్నాడు. ఇందులో ఏమిటి? ఖురాన్లో అమ్మవార్ల గురించి ఉందా? ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇందులో అంటున్నాడు చూడండి, అఫరఅయ్తుముల్ లాత వల్ ఉజ్జా వ మనాత సాలిసతుల్ ఉఖ్రా అలకుముజ్ జకర్ వల్ ఉన్సా. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు చూడలేదా? లాత్, మనాత్, ఉజ్జాలను, ఈ మూడు ప్రముఖమైన దేవతలు అరబ్బులు పూజించేవారు. ఈ ముగ్గురు దేవతలు ఎవరు? లాత్, మనాత్, ఉజ్జా. వీళ్ళు ఏమనేవారు? అల్లాహ్ యొక్క కూతుర్లు, అల్లాహ్ యొక్క కూతురు. అందుకే అల్లాహ్ యొక్క కూతురు అల్లాత్, మన్నాన్ యొక్క కూతురు మనాత్, అజీజ్ యొక్క కూతురు ఉజ్జా. అల్లాహ్ ఏమంటారు దానికి సమాధానంలో? తిల్క ఇదన్ ఖిస్మతున్ జీజా, మీరు చాలా అన్యాయంగా పంచుతున్నారు. ఏంటి అన్యాయం పంచుతున్నారు? నాకైతే కూతుర్లు అంటున్నారు, మీ కూతుర్లు పుడితే మీరు ఏం చేస్తారు? తీసుకెళ్లి బాధ పెట్టేస్తారు, సజీవంగా బాధ పెట్టేస్తారు. మీ కూతుర్లు వద్దు, నాకైతే కూతుర్లు కావాలా? అందుకే అనేవారు కూతుర్లు పుడితే అల్లాహ్కి తీసుకెళ్లి బాధ పెట్టాడు, కొడుకులైతే మావు. ఇది చాలా అన్యాయంగా పంచుతున్నారు అని ముందు మెదడుకి మేత వేశాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తర్వాత ఏమంటున్నాడు? ఇవి కేవలం పేర్లు మాత్రమే, పేర్లు. మీరు మీ తాత ముత్తాతలు మీరు పెట్టుకున్న పేర్లు మాత్రమే. మా అంజలల్లాహు బిహా మిన్ సుల్తాన్, దీని యొక్క ఆధారం ఏమీ లేదు. అరబ్బులు పూజిస్తున్నటువంటి అమ్మవార్లు ముగ్గురు. ఆ ముగ్గురు గురించి అల్లా తేల్చి చెప్పేస్తున్నాడు, ఇవి కేవలం పేర్లు మాత్రమే, మీరు మీ తాత ముత్తాతలు పెట్టుకున్న పేర్లు. దీనిని గురించి అల్లా ఏ ప్రమాణము దింపలేదు. అందుకే సూర నిసాలో వచ్చి చూస్తే అక్కడ ఏమంటారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? ఈ యదుఊన మిన్ దూనిల్లాహి ఇనాస వ యదుఊన ఇల్లా షైతానం మరీదా. అల్లాహ్ ఖురాన్లో ఏమంటారంటే ఇక్కడ సూర నిసాలో ఆ శైతాన్ని ఎవరు మనం చూడలేదు, కానీ విన్నాము ఖురాన్లో. సజ్దా చేయలేదు. ఎవరి ముందు? ఆదం ముందు సజ్దా చేయలేదు. ఆ శైతాన్ ఎవ్వరు చూడలేదు, కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ శైతాన్ని పూజించే వారి గురించి చెప్తున్నాడు. ఎవరు ఆ శైతాన్ని పూజిస్తున్నారు? ఎవరైతే స్త్రీ దేవతల్ని పూజిస్తున్నారో వారు ఆ శైతాన్ని పూజిస్తున్నారు అని అల్లాహ్ ఖురాన్ అంటున్నాడు. 4వ సూరా సూర నిసా ఆయత్ నంబర్ 116లో చూసుకోవచ్చు. 116, 117, 118. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మక్కా ముష్రికులకు, ఆ కాలంలో ఉన్న మక్కా ముష్రికులకు, మీరు పూజిస్తున్నటువంటి అమ్మవారు దేవతలు, స్త్రీ దేవతలు లాత్, మనాత్, ఉజ్జా, వీరు ముగ్గురు ఎవరంటే ఆ శైతాన్, ఏ శైతాన్ అయితే అల్లాహ్ తరిమి కొట్టాడు, పంపించాడు. వారిపై అల్లాహ్ శాపం అవునుగాక. ఆ శైతాను తన దాసుల యొక్క కొంత భాగాన్ని తన కొరకు ప్రత్యేకించాడు, తన కొరకు తీసుకున్నాడు. ఎలా తీసుకున్నాడు శైతాను?
కొంత భాగము వలా ఉహిల్లన్నో వలా ఉమన్నీయన్నో వలా ఆమురన్నో ఫల యుబత్తికున్న ఆజానిల ఆమి వలా ఆమురన్నో ఫల యుగయ్యిరున్న ఖలకల్లాహ్. ఎంత క్లియర్ గా చెప్తున్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కావాలంటే మీరు ఖురాన్ లో 4వ సూరా సూరా నిసా ఆయత్ నంబర్ 116 నుండి 122 వరకు చూసుకోండి. ఈ ఆయత్ వాడు ఆశలు కల్పిస్తాడు మిమ్మల్ని మార్గం తప్పించడానికి. అక్కడికి వెళ్తే ఈ పని అవుతుంది, ఇక్కడికి వెళ్తే ఆ పని అవుతుంది అని కల్పించి పశువులను వాటి పేరు మీద మీరు విడిచిపెట్టండి. చెవుని కోస్తారు. ఎవరైతే దేవతల పేరు మీద పశువులు బలిస్తారు, పశువులు వదులుతారు, విడిచిపెడతారో అమ్మవార్ల పేరు మీద, దేవతల పేరు మీద వారు చెవిని కట్ చేసి విడిచిపెడతారు. ఆజానిల్ అన్ఆమి ఫల ఆమురన్ను ఫల యుగయ్యిరన్న ఖలకల్లాహ్. సృష్టిని మారుస్తాడు, పురుషుడు స్త్రీ వేషం వేసుకుంటాడు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. ఎవరు చెప్పారు? దేవత చెప్పేది. నువ్వు అమ్మవారుగా కనిపించాలి, నువ్వు స్త్రీగా కనిపించాలి. పిలిచేవారు కూడా అలాగే పిలవాలి సుమా. ఏమని పిలవాలి? వారి పేరు పెట్టి పిలవకూడదు. అమ్మవారు మనకందరికీ తెలుసు ఏం పెట్టి పిలుస్తుంటారు. ఖురాన్ లో 4వ సూరా నిసాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు. ఇదే ఆచరణ మక్కాలో కూడా ఉండేది. దేవతల పేరు మీద వారు పురుషులు స్త్రీల వేషాలు, స్త్రీలు పురుషుల వేషాలు వేయటం జరిగేది. అల్లాహ్ సుబ్హానహు, అందుకే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఎవరైతే స్త్రీలు పురుషుల వేషం వేస్తారో, పురుషులు స్త్రీల వేషం వేస్తారో అల్లాహ్కి లానత్ కలుగుగాక, వారిపైన శాపం కలుగుగాక. ఇవన్నీ విషయాలు మక్కాలో జరిగేవి. మక్కా ముష్రికులు చేసేవారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సబ్జెక్ట్ కూడా, ఈ టాపిక్ కూడా పెట్టాడు. చూడండి 34వ సూరా మనము విన్నాము. సూర సబాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, పూనకాలు వస్తాయి. ఈ పూనకాలు ఏంటి అసలు? అప్పుడు కూడా పూనకాలు ఉండేవి, మక్కాలో పూనకాలు ఉండేవి. అమ్మవార్లు వచ్చేవారు పూనకాలు రాగానే ఏం చేసేవారు? అమ్మవారు వస్తే వారు ఎలా గెలిచేవారు? ఆ విషయాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు. యౌమ యంషురుహుం జమీఅన్ సుమ్మ యఖూలు లిల్ మలాయికతి అహౌలా ఇయ్యాకుం కాను యఅబుదూన్ ఖాలు సుబ్హానక అంత వలియునా మిన్ దుని బల్ కాను యఅబుదూనల్ జిన్. ఖయామత్ నాడు, తీర్పు దినం నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవదూతల్ని నిలబెట్టి అడుగుతాడు, దైవదూతలారా, ఈ జనాలు మిమ్మల్ని పూజించేవారు, మీరుపై పూనకాలు చేసేవారు, వాడేవారు అని చెప్తున్నారు, మీపై కంప్లైంట్ చేస్తున్నారు ఈ ప్రజలు. చాలా మంది అంటారు, హజరత్ ఈసా అలైహిస్సలాం పరిశుద్ధాత్మ వస్తున్నారండి మా మీద, యేసుక్రీస్తు వస్తున్నారు. ముస్లింలు అంటారు, వలీలు వస్తున్నారండి, బాబాలు వస్తున్నారండి. అలా చాలా మంది నమ్ముతారు పూనకాల గురించి. అల్లాహ్ అందుకే నిలబెట్టి అడుగుతున్నాడు దైవదూతల్ని, మీరు పూనకాలు వేసేవారా, పూనకాలు వెళ్ళేవారా, ప్రజలపై రాలేవారు. ఖాలు సుబ్హానక అంత వలియునా మిన్ దునిహిం. అల్లాహ్ నీవు పరిశుద్ధుడవు, లోపరహితుడవు, నీకన్ని విషయాలు తెలుసు, నీవు మా యొక్క ఆరాధ్య దైవము, మా స్నేహితుడవు, మమ్మల్ని సృష్టించువాడివి, సమస్తము నీవే. నాకు ఏనాడు కూడా మేము మీరుపై పూనకాలు చేయలేదు. అల్లాహ్ అడుగుతాడు, మరి ఎవరు వారు? మీ పేర్లు చెప్పుకొని వెళ్ళేవారు, మీ పేర్లు చెప్పుకొని వారు పూనకాలు వెళ్ళేవారు ఎవరు? చాలా మంది ముస్లింలు కూడా దీన్ని నమ్ముతారు. ఫలానా ఖాళీషా వచ్చారు వీళ్ళపై, బషీరమ్మ వచ్చారు వీళ్ళపై. బషీరమ్మ జుమెరాత్ వస్తుంటారు. వస్తే ఏం చేస్తారు? ఏంటది? దొంగతాళ్ళ కింద. ఈ పూనకాలు ఏంటి? ఎవరు వస్తున్నారు? ఇక్కడ అల్లాహ్ క్లియర్ చేస్తున్నాడు. సూర సబా తీయండి, ఆయత్ నంబర్ 41, 42లో ఉంది. అల్లాహ్ 34వ సూర. వారంటారు, వలీలు, మహాపురుషులు, ప్రవక్తలు, దైవదూతలు నిలబడి అంటారు, అల్లాహ్ మేము కాదు, మరి ఎవరు? జిన్నాతులు. అల్లాహ్ బల్ కాను యఅబుదూనల్ జిన్. జిన్నాతులు వెళ్ళేవారు, మా పేర్లు చెప్పుకొని జిన్నాతులు. ఏ ప్రవక్తలు కూడా ఎవరిపై పూనకాలు రారు.
ఏ దైవదూతలు కూడా ఎవరైతే పూర్ణకాలు రారు, ఏ అల్లాహ్ యొక్క భక్తులు వలీలు ఎవరైతే కూడా పూర్ణకాలు రారు. పూర్ణకాలు అనేవి అన్ని శైతాన్లే, ఇంకా వేరేది ఏమేది చిన్నప్పుడు ఆ రోజే పర్టికులర్ గా వస్తూ ఉంటుంది వాళ్ళకి. అక్కడ జుమేరాత్కి వస్తుంది, అక్కడ జుమ్మాకి వస్తుంది, ఇక్కడ శనివారం వస్తుందండి, ఇక్కడ సోమవారం వస్తుంది, ఇక్కడ ఆదివారం వస్తుందండి, మేము ఎక్కడి నుండి వచ్చామో చెప్పేస్తుందండి, అన్ని చెప్పేస్తారు. అవును, ఒక చోట నేను వెళ్ళాను, జరిగిన సంఘటన. ఏదైనా పోయే వస్తువులు చెప్తుంటారు, దాన్ని పతి దిఖానా అంటారు. వెళ్తే ఆవిడ కూర్చోబెట్టింది నాకు, ఆవిడకి దావత్ ఇవ్వడానికి వెళ్ళాము, ఇస్లాం సందేశం. కొంతమంది వాళ్ళ బంధువులు ఉండి తీసుకెళ్ళారు. మొత్తం గది అంతా చీకటిగా ఉంది. నన్ను కూర్చోబెట్టి చిన్న లైట్లు ఉన్నాయి, ఒక దేవత ఉంది. ఆవిడ వచ్చింది, వచ్చి చిన్న బెత్తం తెచ్చి తమ దేవతను పిలుస్తుంది. ఎందుకు? నేనేదో చూపించుకోవడానికి వచ్చినట్టు అనుకుంటారు. ఈయన కూడా ఏదో పోగొట్టుకున్నాడు, వెతకడానికి ఎక్కడుందో దేవత చెప్పాలని వెతుకుతుంది. నేను ఆయతుల్ కుర్సీ చదువుతున్నాను, అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్ చదువుతుంది నెమ్మదిగా. ఆవిడ పిలుస్తుంది, రావట్లేదు. లైట్లేసి మీరేం చదువుతున్నారు అనేది. నేను ఆయతుల్ కుర్సీ చదవకండి, దేవత రావట్లేదు. ఏంటంటే ఇది చదివితే అది రాకపోవడం? లేదు చదవకండి, రావట్లేదు మా దేవత. అప్పుడు నేను చెప్పాను, మీ దేవతని పిలవండి, మీ దేవతని మీకు ఇద్దరికి కూడా నేను ఒక సందేశం తెచ్చాను, మెసేజ్ తెచ్చాను, ఖురాన్ సందేశం. అప్పుడు లైట్ లేసి, బాబు ఇది ముందు నాకు చెప్పారు, మీరే తెచ్చారు, మీకు మీరేదో చూపించుకోవడానికి వచ్చారేమో అనుకున్నాను నేను. అంటే మీ సందేశం ఇవ్వడానికి వచ్చారా? మాకు చెప్పారు, నాకు అర్థమైంది. ఇగో ఈ దేవత పేరు మీద ఇదంతా సంపాదన, బంగారం, నగలు, ఇదంతా ఆస్తి అంతా సంపాదించారు. నాకు తెలుసు, ఎప్పటికైనా సరే నేను కూడా మానేస్తాను, ఏదో బతకడానికి చేసుకుంటున్నాము అనే మాట ఆవిడ చెప్పింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఖురాన్ గ్రంథం గురించి ఏమంటున్నాడు? తిబియానన్ లికుల్లి షై, ప్రతి విషయం ఇందులో ఉంది అన్నాడు అల్లాహ్ సుబ్హానహు. ప్రతి విషయం, భూమి నుండి ఆకాశము, మొదటి ఆకాశము, రెండో ఆకాశం, 3, 4, 5, 6, 7 ఆకాశాలు, ఆకాశం పైన అర్ష్, 7 భూముల కింద ఏముంది? అతల సుతుల కళాకళ పాఠాలకు, జన్నత్ జహన్నము, మొత్తం ఖురాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చర్చించాడు. తిబియానన్ లికుల్లి షై, ప్రతి విషయం ఉంది. అందుకే కదా ఒక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఒకే ఒక ప్రవక్త, కనీసం తన సంతకం కూడా ఆయనకి రాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే ఖురాన్ లో అంటున్నాడు, ఒకవేళ నేను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి రాయటము చదవటం ముందే ఇచ్చినట్టయితే మీరంటారు ఈయనేమో ఎక్కడో చదివి చెప్పేస్తున్నాడని మీరంటారు. అందుకే ఆయన నిరక్షరాస్యుడైన ప్రవక్తని ఎన్నుకున్నారని అన్నమాట. ఒక నిరక్షరాస్యుడైనటువంటి ప్రవక్త ఎంత జ్ఞానం తెచ్చారంటే భూలోకంలో ఉండే వారందరూ కలిసి కూడా దాన్ని చదవలేకపోతున్నారు. అంత జ్ఞానం తెచ్చారు. ఖురాన్ ఉంది అంటే ఖురాన్ యొక్క వ్యాఖ్యానం ఎంత ఉంది, హదీసులు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ ఇంత పెద్ద జ్ఞానము ఒక్క ప్రవక్త తీసుకొచ్చారు. 1,00,000 సహాబా ప్రవక్త దగ్గర నేర్చుకున్నారు. కొన్ని లక్షల తాబయీన్లు సహాబా దగ్గర నేర్చుకున్నారు. కొన్ని కోట్ల తాబయీన్లు సహాబా దగ్గర తాబయీన్ దగ్గర నేర్చుకున్నారు. ఇలా ప్రపంచంలో ఎంత జ్ఞానం ఉందో ఆ జ్ఞానం అంత కేవలం ఒక్క ప్రవక్త ద్వారా వచ్చింది. ప్రతి విషయం గురించి ఇందులో చర్చ ఉంది. కాబట్టి ఏది లేదు అనేది ప్రసక్తే లేదు. అంత జ్ఞానముతో కూడి ఉన్నటువంటిది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ఇచ్చారు. అందుకే 20 సూర తాహాలో మనం విన్నాం, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ఏమన్నాడు? ఓ ప్రవక్త, నీ ధనములో అభివృద్ధి ప్రసాదించు అని నువ్వు చెప్పు అంటున్నాడా? లేదు. నీ బలములో అభివృద్ధి ప్రసాదించు అని అడుగు అంటున్నాడా? లేదు. ఓ ప్రవక్త, మీరు చెప్పండి, అల్లాహ్ నా జ్ఞానములను అభివృద్ధి ప్రసాదించు, నా జ్ఞానములు అభివృద్ధి ప్రసాదించు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చినటువంటిది ప్రముఖమైనది జ్ఞానమే. ఆ జ్ఞానము ద్వారా మొత్తం అరబ్బులందరూ కూడా ఆయన ముందు లొంగారు, ఆయన మాట విన్నారు, ఆయన్ని ఒప్పుకున్నారు. కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చింది
జ్ఞానము. జ్ఞానానికి ఉదాహరణ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆకాశం నుండి కురిసే వర్షం లాంటిది. ఆ వర్షం కురిసిన తర్వాత మేఘాలు తయారు ఎక్కడి నుంచి అవుతున్నాయి? సముద్రాల నుంచి మేఘాలు తయారవుతున్నాయి. సముద్రాలంతటి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానంలో మేఘాలు కొంత జ్ఞానము, అవి కింద వాన రూపంలో కురుస్తున్నాయి. కురిసిన తర్వాత నదులు, కాలువలు, చెరువులు రూపంలో అది ప్రయాణం అవుతుంది. ఆ నదులు, కాలువలు ఏంటి? సహాబా, తాబెయీన్, తబే తాబెయీన్, వారి అనుచరులు. ఆ జ్ఞానము ప్రపంచమంతటికి ఎక్కడి నుండి వచ్చింది? సముద్రం నుండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంతటి జ్ఞానము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చారు. కాబట్టి జ్ఞానము లేనటువంటి వారు తప్పనిసరిగా శైతానులలో చిక్కుకుంటారు. శైతాన్ని దేవుడు అనుకుంటారు, దొరికిందన్నీ దేవుడు అనుకుంటారు, దైవం అనుకుంటారు, వారినే పూజిస్తూ ఉంటారు. చివరికి వారందరినీ తీసుకెళ్లి నరకంలో వేసేస్తారు. ఖురాన్ ఒకే ఒక గ్రంథము ఈ భూలోకంలో మిగిలి ఉంది. ఒకే ఒక గ్రంథం ఖురాన్ మిగిలి ఉంది. సరైనటువంటి దైవంతో పరిచయం చేస్తుంది, సరైనటువంటి దైవంతో కనెక్ట్ చేస్తుంది అల్లాహ్ యొక్క గ్రంథం ఖురాన్. కానీ విచారకరం ఏంటంటే, ఇటువంటి అద్భుతమైన గ్రంథం ఉన్నప్పటికీ ఎంతో మంది ముస్లింల మార్గం తప్పి ఉన్నారు, అపమార్గంలో వెళ్ళిపోతున్నారు, అపమార్గం యొక్క సుడిలో కొట్టుకొని వెళ్ళిపోతున్నారు. కారణము ఖురాన్ విడిచిపెట్టేశారు. ఒక ఉదాహరణ, నేను ఖురాన్ యొక్క ఉదాహరణ ఇస్తాను. సూర అన్కబూత్ మనం విన్నాం, అన్కబూత్. రెండవది సూర బఖరా మనం విన్నాం. ఈ రెండింటిని తీసుకొని ఒక ఉదాహరణ ఇస్తాను చూడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఎవరైతే అల్లాహ్ను విశ్వసించారో, తౌహీద్ పై ఉన్నారో, వారు బలమైన కడియాన్ని పట్టుకున్నారు అంటున్నారు. ఫమన్ యక్ఫుర్ బిత్తాగూత్ వ యుమిన్ బిల్లాహ్ ఫఖద్ ఇస్తమ్సక బిల్ ఉర్వతిల్ వుస్కా. ఎటువంటి బలమైన కడియము? లన్ ఫిసాల, ఎన్నటి కూడా తెగదు. బలమైన కడియము అంటే ఉదాహరణ, ఒక విమానాన్ని కూడా కట్టవచ్చు కదలకుండా, ఒక నావని కూడా కట్టవచ్చు, ఒక ట్రైన్ ని కూడా కట్టి పడేయవచ్చు, దేన్నైనా ఆపవచ్చు. కడియం అంత బలమైనది. తర్వాత ఎవరైతే షిర్క్ చేస్తున్నారో, అల్లాహ్ను విడిచిపెట్టి ఇతరులను ఆరాధిస్తున్నారు, అల్లాహ్తో పాటు ఇతరులను ఆరాధిస్తున్నారు, వారి ఉదాహరణ అల్లాహ్ అంటున్నారు, కమతలిల్ అన్కబూత్, సాలెపురుగు యొక్క గూడె లాంటిది వారు. ఇన్న ఔహనల్ బుయూతిల బైతిల్ అన్కబూత్, భూలోకంలో ఉండే ఇల్లులన్నింటిలో అత్యంత బలహీనమైన ఇల్లు సాలెపురుగు. కాబట్టి షిర్క్ చాలా దారుణమైనది. సాలెపురుగు యొక్క ఇల్లు ఏ మాత్రం సాలెపురుగుకే కాపాడదు, మనకేం కాపాడుతుంది? బలమైన కడియాన్ని పట్టుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. ఆ బలమైన కడియము తౌహీద్. సాలెపురుగు యొక్క ఇల్లు షిర్క్. ఈ ఉమ్మత్, ముస్లిం ఉమ్మత్, ఈ రోజు అదే షిర్క్ లో కొట్టుకుపోతున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దుఆ చేస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాన్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించాలి. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాం పై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్ పై ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంగా బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు. అల్లాహ్ ఎవరైతే షిర్క్ లో ఉన్నారో షిర్క్ నుండి తౌహీద్ లో వచ్చే భాగ్యం ప్రసాదించు. ఎవరైతే నీ ఆరాధన నమాజ్ నుండి దూరంగా ఉన్నారో వారికి నమాజ్ చేసే భాగ్యం ప్రసాదించు. అల్లాహ్ మా యొక్క ఈ నెలలో రోజాలు కబూల్ చేయి, దాన ధర్మాలు కబూల్ చేయి, జకాతులు కబూల్ చేయి. ఈ నెలలో మా యొక్క ప్రార్థనలు, నమాజులు కబూల్ చేయి. అల్లాహ్ మా యొక్క ప్రతి జికిర్ అన్ని కూడా కబూల్ చేయి. అల్లాహ్ ఈ పవిత్రమైన నెలలో, శుభమైన ఈ నెలలో లైలతుల్ ఖద్ర్ రాత్రి వెతకడానికి ఇక్కడ మేమంతా కూడా సమావేశమయ్యాము. ఇందులో పిల్లలు, పెద్దలు, స్త్రీలు, వృద్ధులు అందరూ కూడా విచ్చేసి ఉన్నారు. అల్లాహ్ ఈ పవిత్రమైన రాత్రి మాకు ప్రసాదించు. ఖాళీ చేతులతో మిమ్మల్ని పంపవద్దు, నిండు చేతులతో నీ కారుణ్యాలతో మిమ్మల్ని తిరిగి పంపించు. అల్లాహ్ నీ యొక్క శాపము నుండి మమ్మల్ని రక్షించు, నీ యొక్క ఉగ్రత నుండి మమ్మల్ని కాపాడు, నీ కారుణ్యంలో మమ్మల్ని చేర్చుకో. అల్లాహ్ మమ్మల్ని క్షమించు. నువ్వు క్షమాపణ వేడే వారిని ప్రేమించేవాడవి, మమ్మల్ని క్షమించు. అల్లాహుమ్మ ఇన్నక అఫూవన్ కరీమున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నా. అల్లాహుమ్మ ఇన్నక అఫూవన్ కరీమున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నా. అల్లాహుమ్మ ఇన్నక అఫూవన్ కరీమున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నా. అల్లాహ్ మాలో ఎవరైతే ఇబ్బందులకు గురి అయి ఉన్నారో వారి ఇబ్బందుల నుండి వారికి విముక్తిని ప్రసాదించు.
ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారి కష్టాలను సుఖాల్లో మార్చు. ఎవరైతే నష్టాల్లో ఉన్నారో వారి నష్టాన్ని లాభాల్లో మార్చు. అల్లా మా యొక్క విధిరాతలో ఉన్నటువంటి కీడును చెప్పివేయాలా. మా విధిరాతలో ఉన్నటువంటి కీడును చెప్పివేయాలా. మా విధిరాతలో ఉన్నటువంటి కీడును చెప్పివేయాలా. మేలుని మిగిల్చి ఉంచండా. మూల గ్రంథం నీ వద్దే ఉంది. మేలుని మిగిల్చి ఉంచండా. అల్లా మా యొక్క సమస్త ఆరాధనలు కబూల్ చేయాలా. ఈ నెలలో నువ్వు అనేక మందిని నరక విముక్తిని ప్రసాదిస్తావు. అల్లా మమ్మల్ని నరక విముక్తిని ప్రసాదించు. ఈ నెలలో నువ్వు బాబు రయ్యాన్ ప్రసాదిస్తావు. అల్లా బాబు రయ్యాన్ ప్రసాదించు. అల్లా నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మహామహిమ ప్రసంగు, ఆయన సిఫారసు మా ప్రసంగు, ఆయన చేతులారా జామే కౌసర్ ప్రసాదించు. అల్లా మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతుల్ ఫిర్దౌస్ ప్రసాదించు. అల్లా నీ అర్ష్ నీడలో మాకు స్థలం ప్రసాదించు. అల్లా నీ అర్ష్ నీడలో మాకు స్థలం ప్రసాదించు. అల్లా రేపు ఖయామత్ నాడు తిరిగి లేపబడే దినం నాడు మమ్మల్ని సజ్జనులతో లేపు. మా కర్మల పత్రాలు పరిచితులు ప్రసాదించు. నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మహామహిమ ప్రసంగు, ఆయన సిఫారసు మా ప్రసంగు, ఆయన చేతులారా జామే కౌసర్ ప్రసాదించు. అల్లా మాకంటే ముందు ఎంతో మంది మా బంధుమిత్రులు ప్రపంచం నుంచి వెళ్ళిపోయారు. వారిని క్షమించల్లా, వారిని కరుణించల్లా, వారిని సమస్య నుంచి వారిని కాపాడల్లా. వారి సమాధుల్లో నీ జ్యోతితో నింపల్లా, నీ నూరుతో నింపల్లా. మమ్మల్ని కూడా సమాశిక్ష నుంచి రక్షించల్లా. రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతన్ వఫిల్ ఆఖిరతి హసనతన్ వఖినా అదాబన్నార్. రబ్బనా లా తుఆఖిజ్నా ఇన్ నసీనా ఔ అఖ్తానా. రబ్బనా వలా తహ్మిల్ అలైనా ఇస్రన్ కమా హమల్తు అలల్ లదీన మిన్ ఖబ్లినా. ربنا ولا تحملنا ما لا طاقة لنا به واعف عنا واغفر لنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين. ربنا اصرف عنا عذاب جهنم إن عذابها كان غراما إنها ساءت مستقرا مقاما. ربنا ما خلقت هذا باطلا سبحانك فقنا عذاب النار. ربنا إنك من تدخل النار فقد أخزيته وما للظالمين من أنصار. ربنا إننا سمعنا منادي ينادي للإيمان أن آمنوا بربكم فآمنا. ربنا فاغفر لنا ذنوبنا وكفر عنا سيئاتنا وتوفنا مع الأبرار. ربنا آتنا ما وعدتنا على رسلك ولا تخزنا يوم القيامة إنك لا تخلف الميعاد.